ఇంగో అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో మంచి కాకర చెట్టు పెట్టి కూడా 3 నెలలు మంచి కాయలు వెళ్తున్నాయి వాళ్ళకు. ఇంకో ఇక్కడ కూడా వంకాయ చెట్టు, భారీ చెట్టు. ఆమె ఇంటి మందం ఆ తిండి మందం వేసుకుంది. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ ఇది అబ్రేట్ దేను ఈ కాకరకాయలు అని తెంపుకుందని. నా పేరు చంద్రకళ, నా తోట పేరు ప్రపంచం చంద్రకళ. ఇవి ఎన్ని వెళ్తాయో మనం ఇవన్నీ తెంపేసుకుందాం. ఇక్కడ పిందెలు మంచిగా సాగుతున్నాయి. కొన్ని ఏమో ఇట్లా అవుతున్నాయి చూడు. ఇక బడకాయలు అన్నీ ఎక్కర్రావుగా, అందరికి తెలిసేగా. ఇప్పుడు ఎన్ని కాయలు వెళ్ళినా ఇప్పుడు 2 చెట్లు. ఇది అయితే ఇత్తనానికి. ఇక్కడ ఇంకా దీనికి పందిరి వేస్తే ఇంకా భారీగా మంచిగా కాసు. ఇప్పుడు వేసిన కాడికైనా 4-5 మండలు నాటినందుకే ఇంత మంచిగా కాసిన చూడు, చూస్తున్నావు ఎంత మంచిగా. ఈ చెట్టుని సాపితే ఇంత మంచిగా కాయలు వెళ్తాయి. ఈ ఆర్గానిక్ మంది వేసినవి కాయి. పెంట పోసి టైంకి నీళ్ళు పెడితే ఇట్లా వెళ్తున్నాయి. వాళ్ళ ఇంటి మందం అయితే పర్వాలేదంట. ఏమన్నా ఒకటి పుచ్చు కూడా పోయింది చూడు ఇట్లా. ఇప్పుడు వెళ్ళిన కాడికి అయితే మంచిగానే వెళ్తున్నాయి. విత్తనాలు అయితే ఏ రైతు చేసిండో కానీ మంచి విత్తనాలు చేసిండు. ఇప్పటికి 4 గాయాలు ఖరాబ్ అయినాయి. గీడ ఒక తీయ కట్టినందుకే ఇవన్నీ పారుకొని ఎంత మంచిగా కాయలు వెళ్తున్నాయి అంటే మనము చేసిన దాన్ని బట్టి వెళ్తాయి. మనం తినాలి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ దాకా ఈ బట్టలు కట్టిన తీగ కూడా వారిపించారు చూడు. మనకు కావాలనుకుంటే మనం ఆర్గానిక్ కూరగాయలు ఇట్లా ఎగరంగా చేసుకొని పండించుకోవాలి. అక్కడ వంకాయ చెట్లు, ఇంకా పాలకూర చెట్లు, బెండ చెట్లు కూడా పెట్టుకుంది. ఎంత బాధపడుతుందామో తిండి మందం. 6 రోజుల కిందనే తెంపింది. అరకిలోకి ఎక్కువనే వెళ్ళిందట. వేరే వాళ్ళకి బదులు కూడా పెట్టిందట. ఇప్పుడు ఒక 2 కిలోన్నరకు ఎక్కువనే ఉన్నాయి ఈ ఆర్గానిక్ కాకరకాయలు. నల్ల కాకరి ఎవరైనా మనం ఇళ్ళల్లో చెట్లు వేసుకున్నా కాల్చే కొంచెం ఉన్న తొట్లలో పెట్టుకొని కూడా ఇంటి పైన కూడా పండించుకుంటారు చాలా మంది ఆర్గానిక్ కావాలనుకుంటే. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగనే పెట్టుకోండి ఏ చెట్లైనా. బాయ్, ఉంటా. బాయ్.